మహాకూటమి మేడ్ ఇన్ ఢిల్లీ. చంద్రబాబు అమిత్ షా ముందు పెట్టిన 2 ఆప్షన్లు, బీజేపీ దగ్గరుండే 3 ఆప్షన్లు. ఇక్కడే ఆగిపోయింది కూటమి సమాలోచన. ఈ చిక్కుముడిని విప్పడానికి అన్నట్లు ఢిల్లీ టూర్ వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇదే టైంలో జగన్ కూడా హస్తిన ఫ్లైట్ ఎక్కారు. టోటల్గా ఏపీ విపక్ష కూటమి నిర్మాణం ఢిల్లీకి చేరింది. 12వ తేదీ తర్వాతే క్లైమాక్స్ ఆట. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఏపీ పొలిటికల్ గేమ్ దాదాపు క్లైమాక్స్ కి చేరుకుంది. అన్ని ప్రధాన పార్టీల నేతలు ఓవర్ టు ఢిల్లీ ఢిల్లీ అంటూ రాజధాని బాట పట్టేశారు. వరుస భేటీలతో ఏపీ రాజకీయాన్ని ఓ ఆటాడేసుకుంటున్నారా? బుధవారం అమిత్ షా పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. అర్ధరాత్రి మంతనాల తర్వాత ఏమని తేల్చారు? పొత్తు కహాని ఎంత దాకా వచ్చింది అనే ప్రశ్నల్ని ప్రశ్నలుగానే ఉంచుతూ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ రిటర్న్ అయ్యారు బాబు. జనసేన అధ్యక్షుడు పవన్ తో సమావేశమై అమిత్ షాతో తన మంతనాల సమాచారాన్ని వివరించారట. ఆ వెంటనే వితౌట్ గ్యాప్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్. ఇదే గ్యాప్ లో ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ కూడా ఢిల్లీకి ఆకస్మికంగా పర్యటన పెట్టుకోవడం పొలిటికల్ సీన్లో మరింతగా రక్తి కట్టేశాయి. మోదీతో భేటీ కానున్న జగన్ అక్కడ ఏం మాట్లాడతారు? ఏపీ రాజకీయాల ప్రస్తావన వస్తుందా అంటూ హెడ్లైన్ వార్తల నిండా క్వశ్చన్ మార్కులే. ఈ సందేహాస్పద రాజకీయం మరో 4 రోజుల పాటు కంటిన్యూ అవుతుందట. ఎందుకంటే బీజేపీ ఢిల్లీ పెద్దల బిజీ స్కెడ్యూల్ కారణంగా ఏపీలో విపక్షాల పొత్తు హామీ పెండింగ్ లో పడింది. ఈ నెల 12 తర్వాతే పొత్తులపై స్పష్టత వస్తుందనేది ఢిల్లీ తాజా ఖబర్. చంద్రబాబు అమిత్ షా మధ్య జరిగిన మంతనాల సారాంశమేంటి? ఏడాదిన్నరగా పెండింగ్ లోనే ఉన్న ఈ 3 పార్టీల పొత్తుపై ఎవరి మనోగతం ఏ రకంగా ఉంది? ఇద్దరి చర్చలతో పొత్తు కథ ఎంతమేరా ముందుకు జరిగింది అనే అంశాలపై ఎవరి ఊహాగానాలు వాళ్ళవి. కానీ అమిత్ షా చంద్రబాబు మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నది మాత్రం క్లియర్. అమిత్ షా ఎదుట 2 ఆప్షన్లు పెట్టారట చంద్రబాబు. ఆప్షన్ 1, ఎన్నికలకు ముందే అవగాహన కుదుర్చుకోవడం, ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీకి మద్దతునివ్వడం. సో ఎన్డీఏలో చేరాలా వద్దా అనే లాజిక్ ను ప్రస్తుతానికి పెండింగ్ లోనే ఉంచాలన్నది బాబు ఆలోచన. ఇక బాబు దగ్గరుండే ఆప్షన్ 2, ఎన్నికలకి ముందే 3 పార్టీలు పొత్తు పెట్టుకోవడం. ఏ పార్టీకి ఎన్ని సీట్లు లెక్క తేల్చుకొని కలిసే ఎన్నికలకు వెళ్లడం. బాబు ఇచ్చిన ఈ 2 ప్రపోజల్స్ ని అటుంచి బీజేపీ కూడా ఏపీ రాజకీయాలకు సంబంధించి 3 ఆప్షన్లు సిద్ధం చేసుకుంది. ఆప్షన్ 1, టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోకుండా విడిగానే పోటీ చేయడం. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ క్యాడర్ ని సమాయత్తపరిచింది బీజేపీ అధిష్టానం. ఇక ఆప్షన్ 2, టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా మిత్రపక్షం జనసేనను నిలువరించి అలా విడిపడి ఒంటరైన జనసేనను తమతో కలుపుకొని ఎన్నికలకు వెళ్లడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా చాలా సంక్లిష్టం. ఎందుకంటే ఇప్పటికే టీడీపీతో ఫెవికాల్ బంధాన్ని ఏర్పరచుకుని ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ప్రచారాలతో జనంలోకెళ్లింది జనసేన. చంద్రబాబుతో కటిఫ్ చెప్పి తమతో రమ్మని బీజేపీ గనక ఆఫర్ ఇస్తే పవన్ కళ్యాణ్ మైండ్ మళ్లీ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఇక బీజేపీ దగ్గర నుండే 3rd అండ్ ఫైనల్ ఆప్షన్, జనసేన తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకొని మరోసారి మహాకూటమిగా ముందుకు వెళ్లడం. ఈ అనుభవం ఆల్రెడీ 2014 ఎన్నికల్లో ఉంది. కానీ సీట్ల పంపకం దగ్గరే మెలిక పడుతోందని, 3 పార్టీల పొత్తు కుదిరితే అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి కార్యకర్తల మనోభావాలు డిస్టర్బ్ అవుతాయని 3 పార్టీలు భావిస్తున్నాయి. కానీ పవన్ ఢిల్లీ టూర్ తర్వాత శుభవార్తతోనే తిరిగొస్తారనే ఆశలైతే జనసేనలో గట్టిగానే ఉన్నాయి. కానీ ఏపీలో రాక్షస పాలనను అంతమొందించాలంటే విపక్షాల ఐక్యత వర్తిల్లాల్సిందే అంటూ మూసమాటలే తప్ప పొత్తు నిర్మాణంపై జనసేనలో కూడా అంతకు మించి క్లారిటీ లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదు. ఇదే పవన్ దగ్గరుండే సింగిల్ పాయింట్ ఎజెండా. దాంతోనే రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు జనసేన అధినేత. కానీ అది మాటల్లో చెప్పినంత సులువు కాదని ఇప్పుడిప్పుడే ఆయనకు తెలుస్తోంది. ఏడాది కాలంగా తాను బీజేపీ కలిసే ఉన్నప్పటికీ చంద్రబాబుకు బీజేపీకి మధ్య దూరం తగ్గించడానికి పవన్ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఎప్పటికప్పుడు బెడిసి కొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు పవన్ వేసిన ఢిల్లీ టూర్ 3 పార్టీల పొత్తుకు శుభం కాడు వేస్తుందా? టీడీపీ బీజేపీ మధ్య పవన్ చేస్తున్న రాయబారం ఫలిస్తుందా?
చంద్రబాబు ఇచ్చిన ఆప్షన్ ని, అమిత్ షా పెట్టిన కండిషన్స్ ని పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇలా పిచ్చి లేపే చిక్కు ప్రశ్నలతో 3 పార్టీల క్యాడర్ కి నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ. ఇదే ఎపిసోడ్ లో మరో ఆసక్తికర పరిణామం జగన్ ఢిల్లీ టూర్. మోదీతో భేటీ కాబోతున్న జగన్ రాష్ట్రం గురించి మాట్లాడతారు. రాజకీయ అంశాలు ప్రస్తావిస్తారా? వీళ్ళిద్దరి భేటీ ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతోంది అంటూ అధికార వైసీపీ కూడా అలర్ట్ అయింది. ఏపీ మొత్తాన్ని ఉడికిస్తున్న ఈ ఉత్కంఠకు తెరపడాలంటే 12వ తేదీ దాకా ఆగాల్సిందేనా?